ఆదిప స్తంభం గ్రంథంలోని ఆదిమ సంఘపు ఆర్థిక వ్యవస్థ అనే చాప్టర్ చూద్దాం. మొదటి శతాబ్దంలో దైవజనులు ఎన్ని పట్టణాలకు వెళ్ళినా, ఎన్ని సంఘాలు స్థాపించినా సేవ కోసం ఆర్థిక కొరత అనేది ఎన్నడూ రాలేదు. విశ్వాసులు బీదరికంలో, శ్రమలలో జీవించారు. ఫిలెమోన్ లాంటి శ్రీమంతులు ఎక్కడో ఒకరు ఉండినప్పటికీ ఆదిమ సంఘంలోని విశ్వాసులలో అధిక శాతం మాసిదోనియా సంఘాలలాగా, స్ఫురణ సంఘంలాగా బహుశ్రమలలోనూ తమ జీవిత యాత్రను కొనసాగించారు. మరి అలాంటి శ్రమలలో సువార్త విస్తరణ ఎలా జరిగింది? మొదటి శతాబ్దంలో ఎక్కడో విదేశాల నుండి సంస్థలు ఆర్థిక సాయం పంపే వ్యవస్థ లేనలేదు. మరి స్థానిక సంఘాలు ఎలా నడిచాయి? సేవకులు ఎలా బ్రతికారు? ఎప్పుడైనా ఆలోచించారా? విశ్వాసులు బ్రతకడానికి దారిద్ర్యం ఉండింది, కానీ సేవ కోసం మాత్రం నిధుల కొరత లేదు. మరి ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. విశ్వాసులు బ్రతకడానికి బాగానే అన్ని సమకూరుతున్నాయి, కానీ సేవ కోసం మాత్రం విదేశీ డబ్బుల మీద ఆధారపడవలసి వస్తుంది. నేటి క్రైస్తవ సమాజం దారుణంగా దారి తప్పిందని అర్థం కావడం లేదు. మొదటి శతాబ్దంలోని అద్భుత ఆర్థిక పరిపుష్టికి కారణం ఏమిటి? ఇదిగో లేఖనం బయలుపరుస్తున్నది. సంగతి వినండి. ప్రతి స్థానిక సంఘంలోనూ 3 లేక 4 సంఘ పెద్దలు కాపరులుగా పరిచర్య చేస్తూ ప్రతి ఆదివారం విశ్వాసుల కానుకలను పోగు చేసేవారు. మొదటి కొరింథీ 16:1. ఆ కానుకలలో నుండి కొంత భాగాన్ని తమ సంఘాన్ని నాటిన అపోస్తలుడికి పంపించేవారు. ఆ తర్వాత సంఘంలో నిరుపేదల కొరకు, విధవరాండ్ర కొరకు అవసరమైన సహాయం ఆ కానుకల నుండి ఏర్పాటు చేసేవారు. తాను నాటిన సంఘం పంపించిన కానుకలతో అపోస్తలుడు మరో కొత్త పట్టణంలో సువార్త ప్రకటించేవాడు. అలా అపోస్తలుడు ఎన్ని సంఘాలు నాటితే అన్ని సంఘాల నుండి అపోస్తలుడికి ఆర్థిక వనరులు అందుతాయి. ఎన్ని సంఘాలు నాటితే అంత ఆదాయమే కానీ ఖర్చు కాదు. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములను కోసుకొనుట గొప్ప కార్యమా అని మొదటి కొరింథీ 9:11 అన్నాడు పౌలు. ద్రాక్ష తోటను వేసి దాని ఫలమును తినని వాడు ఎవడు? మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు అని కూడా ప్రశ్నించాడు పౌలు. మొదటి కొరింథీ 9:7. ఈ విధంగా మాసిదోనియా సంఘాల వారు పౌలుకు విశేషంగా కానుకలను ఇచ్చారని పౌలు ప్రశంసించాడు. 2 కొరింథీ 8:1-4. అలాగే మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అని ఫిలిప్పు పట్టణంలోని విశ్వాసులకు కూడా వ్రాసాడు పౌలు. ఫిలిప్పు 4:18. మొదటి శతాబ్దంలో నిధులు స్థానిక సంఘాల నుండి కేంద్ర సంఘానికి వెళ్ళేవి. కానీ ఈనాడు స్థానిక సంఘాలు కేంద్రానికి పంపడానికి బదులు కేంద్రం నుండి నిధులు రావాలని ఎదురు చూస్తున్నాయి. మరి కేంద్ర సంఘాలను స్థాపించిన దైవజనుడికి నిధులు ఎక్కడి నుండి వస్తాయి? తప్పనిసరి పరిస్థితులలో అతడు ఏదో ఒక విదేశీ సంస్థను ఆశ్రయించవలసి వస్తుంది. ఎప్పుడైతే స్థానిక సంఘాలు డబ్బుల కోసం విదేశీ సంస్థల మీద ఆధారపడతాయో అప్పుడు ఆ సంఘాలు తమకు డబ్బులు ఇచ్చే సంస్థల బోధను గుడ్డిగా అనుసరించాల్సి వస్తుంది. ఈనాడు అనేక సంఘ కాపరులు తెలిసి లేఖనాలకు విరుద్ధమైన బోధనలు, సిద్ధాంతాలను అంగీకరిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. వారిని మనం అడిగామనుకోండి, ఎందుకండి మీరు ఇలా లేఖనాలకు వ్యతిరేకమైన బోధనలు చేస్తున్నారని అడిగితే వారు మేమేం చేయగలమండి, మాకు ఆర్థిక సాయం చేసే దొరలు అలా బోధించమంటున్నారని చూపిస్తారు. అంటే తాము బోధిస్తున్నది సత్యం అవునో కాదో ప్రశ్నించుకోవడానికి వీళ్లకు కులబద్ధ దేవుని వాక్యం కాదన్నమాట. వీళ్ళకు డబ్బులు పంపించే దొరల మాటే అన్నమాట. దొరల మాటను కాదని బోధనలు మార్చుకుని సంస్కరణకు పూనుకుంటే కొంపదీసి దొరలకు కోపం వచ్చిందనుకోండి, వాళ్ళు డబ్బులు పంపడం మానేస్తారనుకోండి. అప్పుడు ఏది దారి? సేవ ఎలా జరుగుతుంది? నశించే ఆత్మలకు స్వార్థ ఎలా ప్రకటించబడుతుంది? కాపరులకు పోషణ జరగకపోతే వారు సంఘాలకు వాక్యం ఎలా బోధించగలుగుతారు? కాబట్టి డబ్బు చాలా అవసరం. డబ్బు లేకపోతే స్వార్థ సేవ, ఆత్మల సంపాదన ఆగిపోతాయి. గనుక ఎట్టి పరిస్థితుల్లోనూ దొరల ఆర్థిక సహాయం ఆగిపోకుండా చూసుకోవాలి. వాళ్ళకు కోపం రాకుండా చూసుకోవాలి. అది కాకుండా అధికారులకు లోబడి ఉండమని దేవుడు కూడా చెప్పాడు కదా అనే మరో వితండవాదం కూడా ఉందండోయ్. మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు మనపై అధికారులు గనుక వారి సిద్ధాంతాలను పరీక్షించే అధికారము, వాళ్ళను ప్రశ్నించే హక్కు మనకు లేవు. అందుచేత సిద్ధాంతాల విషయంలో తప్పుల సంగతి మనం పట్టించుకోకుండా దొరలు ఏది చెబితే దానికి తానా అందాం. అందులోని పాపపుణ్యాల సంగతి దేవుడు దొరలని అడుగుతాడు. ఏదైతేనేం వారు కూడా బైబిల్లో నుండి చెబుతున్నారు కదా. ఇలాంటి ఆలోచన ధోరణితో అనేక సంఘాలు సిద్ధాంత విషయాలలో అసత్య బోధలతో బుద్ధిపూర్వకంగా రాజీ పడిపోయారు. విశ్వాసులు పుచ్చుకోవడానికి కాదు, ఇవ్వడానికి అలవాటు పడాలని దేవుడు నియమించాడు. సాతాను దాన్ని తలకిందులు చేసి విశ్వాసులకు సులభంగా వచ్చే విదేశీ డబ్బులను అలవాటు చేసి దేవుని సంఘంలో సత్యానికి స్థానం లేకుండా చేశాడు. విశ్వాసులలో సత్య ఆసక్తిని నాశనం చేసేశాడు. సాతాను ఎంత భయంకరమైన కుట్ర పన్నాడు. దానికి విశ్వాసులు ఎంత అమాయకంగా బలైపోయారో చూసారా? అందుకే ఇంతకుముందు నేను అన్నాను, దైవ సేవకులు స్వపోషకులై ఉండకూడదని. సిద్ధాంతీకరించడం ద్వారా క్రీస్తు సంఘం సిద్ధాంతపరంగా కూడా భ్రష్టు పట్టిపోయిందని. ఏదో ఒక దొరగారిచే డబ్బులకు అలవాటైపోయి సత్యం కోసం పోరాడాలని ఆశను కోల్పోయి సత్యమునకు భిన్నమైన బోధన చేయకూడదు అనే రోషాన్ని పోగొట్టుకుని ఇంతగా దిగజారిపోయే
పోయే కంటే పౌలులాగా ఏదో ఒక జీవనాధారాన్ని ఏర్పరచుకొని ఆత్మగౌరవంతో బ్రతుకుతూ సత్యం కోసం ఎవరినైనా ఎదిరించగలిగే యథార్థవంతులుగా జీవించడం కోట్ల రెట్లు మెరుగైన పని కాదు. స్థానిక సంఘాలు, స్థానిక సంఘ కాపరులు ఎవరో ఇచ్చే డబ్బుల కోసం ఆశపడడం మానేసి తామే కష్టపడి జీవనం చేసి దేవునికి కానుకలు సమర్పిస్తూ సిద్ధాంత విషయాల్లో ఏది సత్యం అని పరిశీలించవలసి వచ్చినప్పుడు ఎవరి ఒత్తిడి లేకుండా లేఖనాలను మాత్రమే ప్రమాణంగా ఎంచుకొని సిద్ధాంత పరిశీలనకు పూనుకోగలిగితే నేటి క్రైస్తవ సంఘాల భ్రష్టత్వం అంతా పటాపంచలైపోతుంది. గొప్ప ఉద్యమం వచ్చి తీరుతుంది. ఆ రోజు రావాలి, తప్పకుండా వచ్చి తీరుతుంది కూడాను. ఇదే దేవుని వాక్కు. ప్రైవేటు కంపెనీల దేవుని సంఘాలు. ప్రైవేటు కంపెనీలలో మేనేజ్మెంట్ వారు పనిచేసే వారికి జీతాలు ఇస్తారు, విధానాలు నిర్ణయిస్తారు. అక్కడ డబ్బులు ఇచ్చేవాడే అధిపతి, నాయకుడు, పరిపాలకుడు. కానీ దేవుని సంఘంలో డబ్బులు తీసుకునేవాడు నాయకుడు, ఇక్కడ డబ్బులు ఇచ్చేవాడే సేవకుడు. ఇచ్చేవాడు వినయంతో గడగడలాడుతూ ఇవ్వాలి. తీసుకునే దైవజనుడు కానుకలు ఇచ్చేవారిని సరైన భక్తి మార్గంలో నడిపిస్తూ తాను దేవునికి భయపడుతూ ఆ కానుకలు దేవుని చిత్త ప్రకారం ఖర్చు పెట్టాలి. ఇది దేవుని సంఘంలో దేవుడు నియమించిన పద్ధతి. ఈ లెక్కన మీరు కొనసాగుతున్నది ఒక దేవుని సంఘమునా లేక ఒక ప్రైవేట్ కంపెనీలోనా?